హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీ. సో మనకి ఈరోజు లాస్ట్ టాపిక్ అండి, ఫస్ట్ చాప్టర్ నుంచి. సో అన్నీ ఫినిష్ అయిపోయాయి టాపిక్స్ అన్నీ కూడా. ఈ టాపిక్ ఈరోజు ఫినిష్ అయిపోతుంది అండ్ విల్ గో ఫర్ సెకండ్ చాప్టర్ సూన్. అండ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే అబౌట్ నామినల్ ఇన్కమ్, రియల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. వీటితో మన టాపిక్స్ ఫినిష్ అయిపోతాయి. So here one important aspect of income needs to be understood. అదేంటంటే ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ హ్యాస్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఏంటి? ద ఫస్ట్ ఫార్మ్ ఈజ్ నామినల్ ఇన్కమ్. వాట్ ఈజ్ నామినల్ ఇన్కమ్? నామినల్ ఇన్కమ్ అంటే ఏంటి? ద వే సమ్మన్ గెట్స్ ఇన్ హ్యాండ్ పర్ డే ఆర్ పర్ మంత్. ఎవరికైనా వచ్చే జీతం, నెలకి కానివ్వండి, రోజుకి కానివ్వండి, ఎవరికైనా వచ్చే జీతాన్ని నామినల్ ఇన్కమ్ అంటారు. ద సెకండ్ ఫార్మ్ ఈజ్ రియల్ ఇన్కమ్. రియల్ ఇన్కమ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద నామినల్ ఇన్కమ్ మైనస్ ద ప్రెజెంట్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఇన్ పర్సంటేజ్ ఫార్మ్. రియల్ ఇన్కమ్ అంటే ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి పర్సంటేజ్ ఫామ్లో ఉన్నది రియల్ ఇన్కమ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ డిస్పోజబుల్ ఇన్కమ్. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే మనం ఖర్చు పెట్టుకోవడానికి మిగిలినది. ఏంటంటే ది నెట్ పార్ట్ ఆఫ్ వేజ్. వన్ ఈజ్ ఫ్రీ టు యూజ్, ఫ్రీగా ఖర్చు పెట్టుకోవడానికి. విచ్ ఈజ్ డిరైవ్డ్, ఎప్పుడు వస్తుంది అది? ఆఫ్టర్ డిడక్టింగ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద రియల్ ఆర్ ద నామినల్ ఇన్కమ్ డిపెండింగ్ అపాన్ ద నీడ్ ఆఫ్ ద డేటా. ఇది ఎప్పుడు వస్తుందంటే డైరెక్ట్ ట్యాక్సెస్ని డిడక్ట్ చేసేసిన తర్వాత ఖర్చు పెట్టుకోగా మనకి మిగిలిన దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. వాట్ హ్యాపెన్స్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ దట్ వైల్ నామినల్ ఇన్కమ్ మైట్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బై ఓన్లీ 5%, it looks 15% if the inflation is at rate of 10% level. నామినల్ ఇన్కమ్ 5% ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా అది 15% లాగా కనిపిస్తుంది ఎప్పుడు? ఇన్ఫ్లేషన్ అరౌండ్ 10% ఉన్నప్పుడు. అన్లైక్ ఇండియాలో లాగా కాకుండా అమాంగ్ ద డెవలప్డ్ నేషన్స్, ఆల్రెడీ డెవలప్ అయిన నేషన్స్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ హ్యాస్ బీన్ అరౌండ్ 2% ఫర్ మెనీ డికేడ్స్. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుందంటే అరౌండ్ 2% ఉంటుంది ఎప్పుడు. ఇట్ మీన్స్ దట్ ఇట్ హ్యాస్ బీన్ ఎట్ ద లోవర్ లెవెల్స్ అండ్ స్టేబుల్ టు. అంటే 2% ఉందంటే స్టేబుల్గా ఉన్నట్టే, ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగా ఉన్నట్టు, స్టేబుల్గా ఉన్నట్టు. దిస్ ఈజ్ వై ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్కమ్స్ ఎట్ కాన్స్టెంట్ అండ్ కరెంట్ ప్రైజెస్ అమాంగ్ దెమ్ ఆర్ నారో అండ్ దే క్యాల్కులేట్ దేర్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్. సో కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే అప్పటి ప్రైజెస్, అప్పటి ప్రొడక్షన్. కరెంట్ ప్రైజెస్ అంటే ప్రొడక్షన్ అంతే ఉన్నా కూడా ఇప్పుడు రేట్ పెరిగిపోతుంది, దానివల్ల ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది కదా, అది కరెంట్ ప్రైజెస్. వీటికి, ఈ రెండింటికి, కాన్స్టెంట్ ప్రైజెస్కి కరెంట్ ప్రైజెస్కి పెద్దగా తేడా ఉండదు, నారో, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఇన్కమ్ని కరెంట్ ప్రైజెస్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు. దే గెట్ మోర్ రిలయబుల్ అండ్ రియలిస్టిక్ డేటా ఆఫ్ దేర్ ఇన్కమ్. వాళ్ళ ఇన్కమ్ గురించి చాలా రియలిస్టిక్ డేటా, నిజమైన డేటా అనేది వాళ్ళకి దొరుకుతుంది. సో వాళ్ళ ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి కరెంట్ ప్రైజెస్కి కాన్స్టెంట్ ప్రైజెస్కి మధ్యన తేడా ఉండదు. కరెంట్ ప్రైజెస్ అంటే ఇప్పటివి, కాన్స్టెంట్ అంటే వెనకవి. అంటే ఇప్పుడు ప్రీవియస్ టాపిక్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, దాంతో కనెక్ట్ చేసుకొని చదవండి. ఇప్పుడు సపోజ్ మళ్ళీ చెప్తాను. కరెంట్ ప్రైజెస్ అంటే సపోజ్ 3 పెన్సిల్స్ మనం కొన్నాం అనుకోండి. ఇప్పుడు పోయిన ఇయర్ 3 పెన్సిల్స్ మనం 30 రూపీస్ పెట్టుకున్నాం అనుకోండి. ఈ ఇయర్ 3 పెన్సిల్సే కొంటాము, కానీ 30 రూపీస్కి రావు, అవి 60 రూపీస్ అవుతాయి. 20 రూపీస్ అవుతుంది ఒక్కొక్క పెన్సిల్. సో 60 రూపీస్ అవుతుంది మనకి. సో ఇది కరెంట్, ఇది కాన్స్టెంట్, అదనమాట. ఇలా కంపేర్ చేసుకొని చూడండి. సో వీటికి మధ్యలో పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు పోయిన ఇయర్ 30 రూపీస్ అయితే ఈ ఇయర్ కాకపోతే 35, 40 అంత ఎక్కువే ఉండదు. మరీ సగానికి సగం పెరిగిపోదు అలా అనమాట. వాళ్ళకి కాన్స్టెంట్ ప్రైజెస్కి కరెంట్ ప్రైజెస్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఎప్పుడు అరౌండ్ 2%లోనే ఉంటుంది. నెక్స్ట్ ట్యాక్సెస్ అండ్ నేషనల్ ఇన్కమ్. వైల్ అకౌంటింగ్ అండ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు ది ట్యాక్సెస్, ది డైరెక్ట్, ఇండైరెక్ట్ కలెక్టెడ్ బై ద గవర్నమెంట్ నీడ్ టు బీ కన్సిడర్డ్. సో గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, అది డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి కలెక్ట్ చేస్తుంది. సో వాటిని కూడా, ఆ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ఆ ట్యాక్స్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి.
ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే టు ద ఎక్స్టెంట్ ది డైరెక్ట్ ట్యాక్సెస్ ద ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి ఏమొస్తాయి, ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి వాళ్ళు పే చేసే ట్యాక్స్, కార్పొరేట్ వాళ్ళు పే చేసే ట్యాక్స్, దట్ ఈస్ ద డివిడెండ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఎక్సెట్రా ఆర్ కన్సర్న్. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ వెదర్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ అకౌంటెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఆర్ మార్కెట్ కాస్ట్. నేషనల్ ఇన్కమ్ని ఫ్యాక్టర్ కాస్ట్తో అంటే ప్రొడక్షన్కి అవసరమైన కాస్ట్, ఖర్చు పెట్టిన కాస్ట్ని బట్టి చేస్తున్నారా, లేకపోతే మార్కెట్ కాస్ట్ అంటే మార్కెట్లోకి వచ్చిన ఫినిష్డ్ గూడ్స్ యొక్క కాస్ట్ని బట్టి చేస్తున్నారా అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దిస్ ఈజ్ సో బికాజ్ అట్ బోత్ ద కాస్ట్ దే హ్యావ్ టు బి ద సేమ్. బిసైడ్స్ దీస్ ట్యాక్సెస్ ఆర్ కలెక్టెడ్ అట్ ద ఇన్కమ్ ఆఫ్ సోర్స్ ఆఫ్ కన్సర్న్ పర్సన్ ఆర్ గ్రూప్. ఎందుకంటే ఎట్లా అయినా ఒకటే, ఎందుకంటే ఈ డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ఇన్కమ్ని బట్టి కలెక్షన్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. బట్ ద అమౌంట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ వ్యాట్, కస్టమ్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, వ్యాట్, స్టేట్ ఎక్సైజ్ needs to be taken into account if the national income is accounted at factor cost, which is the case with India. ఇవి ఏంటంటే ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఎలా తీసుకోవాలంటే ఫ్యాక్టర్ కాస్ట్ని బట్టి, ఇఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ అకౌంటెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. డైరెక్ట్ ట్యాక్స్నేమో ఫ్యాక్టర్ కాస్ట్తో కానివ్వండి, వాళ్ళు మార్కెట్ కాస్ట్తో కానివ్వండి, ఎలా కన్సిడర్ చేసుకున్న నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఏ కాస్ట్ వాడినా, వాళ్ళు ఫ్యాక్టర్ కాస్ట్ వాడినివ్వండి, మార్కెట్ కాస్ట్ వాడినివ్వండి, ఏ కాస్ట్ వాడినా కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ద అమౌంట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నీడ్స్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎప్పుడు అకౌంట్లోకి చేసుకోవాలంటే నేషనల్ ఇన్కమ్ని ఫ్యాక్టర్ కాస్ట్తో కౌంట్ చేసినప్పుడు, విచ్ ఈజ్ ఇన్ కేస్ విత్ ఇండియాలో ఫ్యాక్టర్ కాస్ట్తో కౌంట్ చేస్తారని ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ డైరెక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్తో క్యాలిక్యులేట్ చేస్తే ఏంటంటే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఒకళ్ళ ఇన్కమ్ని బట్టి చేసేవి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ తయారు చేసామనుకోండి, ఒక టూత్ పేస్ట్ తయారు చేశారు, ఆ టూత్ పేస్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు మార్కెట్లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ మీద ఈ భారం అనేది పడుతుంది. సో ఇది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఎట్లా, ఈ ఫ్యాక్టర్ కాస్ట్తో నేషనల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఓన్లీ ప్రొడక్షన్ అవుతుంది. సో ఈ ఫినిష్డ్ ప్రొడక్ట్ ట్యాక్స్ ఇక్కడ వీళ్ళ మీద పడుతుంది. సో ఇక్కడ దాకా కౌంట్ చేసినప్పుడు ఇది యాడ్ చేసుకుంటారు, ఇది కన్సిడర్ చేసుకుంటారు. ఈ ఫినిష్డ్ ప్రొడక్ట్ యొక్క మార్కెట్ ప్రైస్ కింద ఉన్న ట్యాక్స్ని కన్సిడర్ చేసుకుంటారు. సో ఇఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, నేషనల్ ఇన్కమ్ అనేది ఫ్యాక్టర్ కాస్ట్తో అంటే దాని ప్రొడక్షన్కి అవసరమైన ఖర్చుతో కౌంట్ చేసినప్పుడు, దెన్ ద కార్పస్ ఆఫ్ ద టోటల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నీడ్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ఇట్. సో దిస్ ఈజ్ బికాజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ హ్యావ్ బీన్ యాడెడ్ ట్వైస్. సో ఇక్కడ ఈ ఫ్యాక్టర్ కాస్ట్తో డిడక్ట్ చేసినప్పుడు, కౌంట్ చేసినప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి అక్కడ డిడక్ట్ చేయాలి. ఎందుకంటే 2 సార్లు అవుతాయి కాబట్టి, ఇక్కడ కూడా వాళ్ళు వేస్తున్నారు కాబట్టి వెన్ దే సేల్ ద ప్రొడక్ట్ కస్టమర్ మీద అనేది ఆ ట్యాక్స్ పడుతుంది కాబట్టి వీళ్ళు అక్కడ డిడక్ట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ బికాజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ హ్యావ్ బీన్ యాడెడ్ ట్వైస్, వన్స్ ఎట్ ద పాయింట్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ హూ పే దీస్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద డిస్పోజబుల్ ఇన్కమ్. సో ఆల్రెడీ డిస్పోజబుల్ ఇన్కమ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే ప్రొడక్ట్ కొనుక్కున్నారో అప్పుడు ఆ ట్యాక్స్ పే అవుతుంది కాబట్టి అక్కడ నేషనల్ ఇన్కమ్ కౌంట్ చేసేటప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకుంటే అవి డిడక్ట్ చేస్తారు. వైల్ పర్చేసింగ్ థింగ్స్ ఫ్రమ్ ద మార్కెట్ and again at the point of government as their income receipts. The collection or source of the indirect taxes or the disposable income which individuals and companies have with them after paying their direct taxes. So disposable income అంటే ఇది ఒక source of indirect taxes, collection of indirect taxes. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిపోయింది ఈ డిస్పోజబుల్ ఇన్కమ్, ఫ్రమ్ విచ్ దే డూ పర్చేసింగ్ అండ్ ఫైనలీ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రీచ్ ద గవర్నమెంట్. సో ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ నుంచి
పర్చేజ్ అనేది చేస్తారు, అక్కడి నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి గవర్నమెంట్కి రీచ్ వస్తాయి. దస్ ఇఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫ్యాక్టర్ కాస్ట్, ద ఫార్ములా టు సీక్ ఇట్ విల్ బి నేషనల్ ఇన్కమ్ at factor cost is equal to NNP at market cost minus indirect taxes. However, if the national income is being derived at market cost, national income market cost derive చేస్తుంటే the indirect taxes do not need to be deduct from them. ఒకవేళ మార్కెట్ కాస్ట్తో కనుక వాళ్ళు క్యాల్కులేట్ చేస్తున్నట్టయితే అప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. In this case, the government do not have to add their income accruing from indirect taxes to the national income. It means that the confusion in the case of national income accounting at factor cost is only related to indirect taxes. ఫ్యాక్టర్ కాస్ట్తో క్యాలిక్యులేట్ చేసే పని అయితే అక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డిడక్ట్ చేసి వీళ్ళు పర్చేస్ చేసిన దగ్గర నుంచి తీసుకుంటారు. అదే మార్కెట్ కాస్ట్తో అయితే డిడక్ట్ చేసే పని లేదు, ఒక్కసారి మాత్రమే కౌంట్ అవుతుంది మొత్తం. Then subsidies and national income. Similar to indirect taxes, the various subsidies which are forwarded by the government need to be adjusted while calculating national income. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లాగే వేరే సబ్సిడీస్ ఇస్తారు గవర్నమెంట్ కూడా, గవర్నమెంట్ అనేది ఇస్తుంది, అవి కూడా నేషనల్ ఇన్కమ్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. దే ఆర్ యాడెడ్ టు ద నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ కాస్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా. సో ఇండియా ప్రకారం అవి మార్కెట్ కాస్ట్, దే ఆర్ యాడెడ్ టు నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ కాస్ట్లో యాడ్ చేయబడతాయి. సో సబ్సిడీస్ ఆర్ యాడెడ్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ ఎట్ మార్కెట్ కాస్ట్ టు డిరైవ్ ది నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. సో మార్కెట్ కాస్ట్ దగ్గర యాడ్ చేస్తారు సబ్సిడీస్ అనేవి. ఎట్లా? ఫ్యాక్టర్ కాస్ట్లో నేషనల్ ఇన్కమ్ని చూడటానికి. దిస్ ఈజ్ బికాజ్ ద ప్రైస్ అట్ విచ్ సబ్సిడైజ్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ మేడ్ అవైలబుల్ బై ద గవర్నమెంట్ ఆర్ నాట్ దేర్ రియల్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎందుకంటే దిస్ ఈజ్ బికాజ్ ద ప్రైస్ అట్ విచ్ సబ్సిడైజ్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ మేడ్ అవైలబుల్ బై ద గవర్నమెంట్ మనకి సబ్సిడైజ్డ్ గూడ్స్ ఏ ప్రైస్కి అయితే అందుబాటు చేసిందో ఆర్ నాట్ దేర్ రియల్ ఫ్యాక్టర్ కాస్ట్, వాటికి తయారీకి అయిన ఖర్చు అది కాదు. సబ్సిడీస్ ఆర్ ఫార్వర్డెడ్ ఆన్ ద ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అదర్వైజ్ విల్ హ్యావ్ డిస్టార్టెడ్ వాల్యూ, విల్ బీ లెస్ దాన్ ఇట్స్ రియల్ వాల్యూ. అంటే సబ్సిడీ ఇచ్చినప్పుడు వాటి రియల్ వాల్యూ కంటే తక్కువే ఉంటుంది. దస్ ద ఫార్ములా విల్ బీ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ మార్కెట్ కాస్ట్ ప్లస్ సబ్సిడీస్ మార్కెట్ కాస్ట్ దగ్గర యాడ్ అవుతాయి. ఇఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ డిరైవ్డ్ ఎట్ ద మార్కెట్ కాస్ట్ అండ్ ద గవర్నమెంట్ ఫార్వర్డ్ నో సబ్సిడీస్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఫర్ ద సబ్సిడీస్. మార్కెట్ కాస్ట్ దగ్గర కౌంట్ చేసుకుంటూ ఒకవేళ ఎటువంటి సబ్సిడీస్ అనేవి లేకపోతే, గవర్నమెంట్ ఏం సబ్సిడీస్ ఫార్వర్డ్ చేయకపోతే అడ్జస్ట్ చేసే అవసరం లేదు. ఇక్కడ సబ్సిడీస్ అనేవి యాడ్ చేశారు కదా, సబ్సిడీస్ అనేవి యాడ్ చేసినప్పుడు సబ్సిడీస్ ఉన్నాయి యాడ్ చేశారు, ఏం లేనప్పుడు ఏం యాడ్ చేయరు. బట్ ఆఫ్టర్ దెర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ టుడే విచ్ డస్ నాట్ ఫార్వర్డ్ సబ్సిడీస్ ఇన్ వన్ ఆర్ ద అదర్ ఫార్మ్. సో ఈ సింగిల్ గవర్నమెంట్ కూడా లేదనమాట ఎప్పుడు ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో సబ్సిడీ కూడా ఫార్వర్డ్ చేయని వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నారు. ఏదో ఒక విధంగా సబ్సిడీస్ అనేది ఫార్వర్డ్ చేశారు. పుట్టింగ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ టుగెదర్, ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ విల్ thus be derived with the following formula. So national income at factor cost is equal to NNP at market cost minus indirect taxes plus subsidies. ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర తీసుకున్నారు కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేయాలి, సబ్సిడీస్ యాడ్ చేయాలి. మార్కెట్ కాస్ట్ దగ్గర తీసుకున్నప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసే పని లేదు. సో we have finished our first chapter and I'll upload videos from second chapter.